డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్కి ఆన్సర్స్ చెప్పబోతున్నాను. మొట్టమొదటిది ఇది గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి మధ్య రిలేషన్, దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఇది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. డెల్టా జీ నాట్ is equal to minus 2.303 RT log K. ఇది ఇక్కడ K అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, డెల్టా జీ నాట్ అనేది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఈ రెండింటి మధ్య రిలేషన్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.303 ఇంటూ ఆర్ వాల్యూ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాళ్ళే ఇచ్చారు 8.314 ఇంటూ టెంపరేచర్ కెల్విన్స్లో వాళ్ళే ఇచ్చారు 300 ఇంటూ లాగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ 10. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2.303 ఇంటూ 8.314 ఇంటూ 300 ఇంటూ ఇది 1, లాగ్ 10 వాల్యూ 1. ఎందుకంటే లాగ్ 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి అక్కడ ఏమి లేదంటే బేస్ 10 ఉందని, కాబట్టి 1. దీని కానీ మల్టిప్లై చేసామంటే ఈ 3ని మైనస్ 5744.14 జౌల్స్ పర్ మోల్ ఎనర్జీ. కాబట్టి ఇప్పుడు కిలో జౌల్స్ పర్ మోల్లో కూడా మార్చొచ్చు. దీన్ని 1000తో డివైడ్ చేసామంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు రిమైనింగ్ డిజిట్స్ని వదిలేయచ్చు. మైనస్ 5.74 వరకు తీసుకోవచ్చు. పాయింట్ తర్వాత 2 డిజిట్స్. కిలో జౌల్ పర్ మోల్, ఇది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్. దీనికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఎన్ని, సిస్టమ్స్ అంటే ఏవో చూద్దాము. టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చూద్దాం. మొట్టమొదటిది ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏమంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ద ప్రాసెస్ విచ్ ద ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ఐసోబారిక్ ప్రాసెస్. ప్రెజర్ కాన్స్టెంట్ అంటే డెల్టా పి, చేంజ్ ఇన్ ప్రెజర్ వచ్చి 0 అనమాట. నెక్స్ట్, రెండవది ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0. వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి వాల్యూమ్లో చేంజ్ 0. మూడవది ఐసోథెర్మిక్ ప్రాసెస్. ఐసోథెర్మిక్ ప్రాసెస్లో డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 0 అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. నాలుగవది ఎడియాబాటిక్ ప్రాసెస్. ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్లో Q ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే ఒక సిస్టమ్ లోపలికి ఎనర్జీని ఇవ్వలేము, హీట్ ఎనర్జీని ఇవ్వలేము, ఆ సిస్టమ్ నుంచి వెలుపలికి తీసుకోలేము. కాబట్టి ఇక్కడ Q, డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు 0 అంటే హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ అనమాట. ఇంకొక ఐదవ ప్రాసెస్ ఏంటంటే సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్టింగ్ ఎక్కడైతే ప్రారంభమైందో చివరికి అక్కడికే వచ్చి నిలిస్తే దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటారు. సైక్లిక్ ప్రాసెస్. సో ఇవి ప్రాసెస్ సంబంధించినవి. తర్వాత సిస్టమ్స్. దాంట్లో నెంబర్ 1 అనేది ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఎలాంటిదంటే మనం ఏదైనా ఒక ఇలా అర్థం చేసుకుందాము. ఫస్ట్ ఇలా తీసుకుందాము. దీంట్లో ఎనర్జీ ఇది అనుకుందాము. ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. సరౌండింగ్స్కి సిస్టమ్కి మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉంది. అదేవిధంగానే మ్యాటర్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఎనర్జీ మ్యాటర్
రెండు కూడా సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి, సరౌండింగ్ నుంచి సిస్టమ్కి ఎక్స్చేంజ్ ఉంటే దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటారు. కాబట్టి హ్యూమన్ బాడీ అనేది ఒక ఓపెన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ రెండవది ఏంటంటే క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏమంటే ఏదైనా ఒక వెజల్ తీసుకుందాం, దాంట్లో మనము మ్యాటర్ మాత్రం ఎక్స్చేంజ్కి అవకాశం లేదు. మ్యాటర్ ఎక్స్చేంజ్కి అవకాశం లేదు, కానీ ఎనర్జీ మాత్రం ఎక్స్చేంజ్కి అవకాశం ఉంది. ఎనర్జీ అనేది సరౌండింగ్స్ నుంచి సిస్టంలోకి, సిస్టమ్ నుంచి సరౌండింగ్స్లోకి ఎక్స్చేంజ్ కావచ్చు. అలాంటిది మనం దాన్ని ఏం చెప్పొచ్చు అంటే క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. దానికి ఎగ్జాంపుల్గా ఒక ఫ్లాస్క్ తీసుకోవచ్చు. మామూలు ఫ్లాస్క్ అంటే దాంట్లో మనము మూత వేసేసాం అనుకో, ఆ ఫ్లాస్క్లో ఏదైనా వేడి టీ వేసి మూత వేసాం అనుకుందాం. అప్పుడు ఆ మూత వేసి ఉండడం వల్ల మ్యాటర్ అనేది బయట వేయలేము, లేకుంటే బయట నుంచి లోపలికి మూత తీస్తే తప్ప లోపలికి వేయలేము. కానీ దాంట్లో ఉండే హీట్ మాత్రం ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంకా మూడవది చివరిది ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే మ్యాటరు ఎక్స్చేంజ్ కాదు సిస్టంలోనికి కానీ సరౌండింగ్స్కి, సరౌండింగ్స్ సిస్టంలోకి. ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ కాదు. అంటే మ్యాటరు ఎక్స్చేంజ్ జరగదు, ఎనర్జీ ఎక్స్చేంజ్ జరగదు. ఒక థర్మో ఫ్లాస్క్ అని చెప్పొచ్చు. ఆ ఫ్లాస్క్లో ఏదైనా టీ వేసినప్పుడు వేడిగా ఉంటే టీ చాలా గంటలు అది అలాగే ఉంటుంది కదా. అంటే మ్యాటరు అదేవిధంగా ఎనర్జీ రెండూ కూడా సరౌండింగ్స్తో ఎక్స్చేంజ్ కాకుంటే దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. సో ఇవి ప్రాసెస్, అవి సిస్టమ్స్. తర్వాత వాట్ ఈజ్ టార్షనల్ స్ట్రెయిన్ అన్నారు. టార్షనల్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే మనం ఒక స్టీరియో ఐసోమెరిజం గురించి మాట్లాడుకోవాలి. ఈథేన్కి సంబంధించినటువంటి స్టీరియో ఐసోమర్స్ గురించి చూద్దాం. C2H6ని మనము CH3-CH3 అనుకోవచ్చు. న్యూమన్ అనే సైంటిస్ట్ న్యూమన్ ప్రొజెక్షన్ ఐసోమర్స్ని ఆయన రూపొందించాడు. దాని ప్రకారం ఒకసారి ఈథేన్ ఎలా రాసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ మనం ఈథేన్లో ఉండే ఒక కార్బన్ని ఇలా తీసి రాసుకుందాం. ఒక కార్బన్, ఫస్ట్ కార్బన్ని ఈ రౌండ్తో సూచిద్దాం. దాని మీద ఉండే హైడ్రోజన్స్ని ఇలా వేద్దాం, బాండ్స్. ఒక్కొక్క 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఆ 3 హైడ్రోజన్స్ని ఇలా సూచిద్దాం. నెక్స్ట్ కార్బన్ అంటే ఇంకొక కార్బన్ ఉంటుంది కదా, వెనకాల ఉంటుంది అది. ఈ సింగిల్ బాండ్ కూడా లోపలికి అంటే ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నప్పుడు ముందు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, సెకండ్ కార్బన్ మనకు కనపడదు, మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. మరి ఆ కార్బన్ మీద రెండవ కార్బన్ ఉంటే, ఇక్కడే గీస్తున్న రెండవ కార్బన్ కూడా వెనకాల ఉంది, మనకు కనపడదు, ఇది సెకండ్ కార్బన్ అనుకుందాం. దాని మీద ఉండే హైడ్రోజన్స్ని ఇలా సూచిద్దాం. దాని మీద ఉండే సెకండ్ కార్బన్ మీద ఉండేటటువంటి 3 హైడ్రోజన్స్ని ఇలా సూచిద్దాం. ఇప్పుడు మనకు ఎలా కనిపిస్తున్నాయి? 2 హైడ్రోజన్లు పక్క పక్కనే ఉన్నట్లు ఉన్నాయి కదా, అంటే వాటి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటి అంటే రిపల్షన్ ఫోర్స్ పెరగడంలో పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, పొటెన్షియల్ ఎనర్జీ హైగా ఉంటే స్టెబిలిటీ అనేది లోగా ఉంటుంది. దీనికి స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ 2 కార్బన్లు కూడా ఎక్లిప్స్డ్ బాండ్ని కలిగి ఉన్నాయి. ఎక్లిప్స్డ్ ఫామ్ అంటారు దీన్ని. ఎక్లిప్స్డ్ ఫామ్ అంటే ఏమంటే ఈ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్లు, దానికి బ్యాక్ సైడ్ ఉండే కార్బన్ మీద ఉండే హైడ్రోజన్లు రెండూ కూడా సింగిల్ బాండ్స్తో ఒకే లైన్లోకి రావడం. అలా రావడం వల్ల వాటి మధ్య ఆ బాండ్లో ఉండే బాండెడ్ పెయిర్స్ మధ్య రిపల్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ రిపల్షన్ అంటే ఎక్లిప్స్డ్ బాండెడ్ పెయిర్స్ ఉంటాయి వీటిలో. ఆ ఎక్లిప్స్డ్ బాండెడ్ పెయిర్స్ మధ్య రిపల్షన్ కారణంగా అప్పుడు వచ్చేటటువంటి స్ట్రెయిన్ని టార్షనల్ స్ట్రెయిన్ అంటారు. ఆ టార్షనల్ స్ట్రెయిన్ అనేది పొటెన్షియల్ ఎనర్జీని పెంచుతుంది, అదేవిధంగా స్టెబిలిటీని తగ్గిస్తుంది. సో అందుకే దీన్ని ఎక్లిప్స్డ్ ఫామ్ అంటారు. నెక్స్ట్
ఇది ఎందుకు వస్తుంది ఎక్లిప్స్డ్ ఫామ్ అంటే ఒక కార్బన్ ఇంకో కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఆధారంగా చేసుకొని కార్బను ఇప్పుడు ఫస్ట్ కార్బన్ అనుకుందాం, ఈ ఫస్ట్ కార్బన్ అలాగే ఉంది, సెకండ్ కార్బను తన మీద ఉండే బాండ్స్తో సహా అక్కడ ఉండేటటువంటి ఈ సింగిల్ బాండ్ని యాక్సెస్గా చేసుకొని ఒక యాక్సిల్గా మార్చుకొని ఇలా రొటేట్ అయింది అనుకుందాం. అలా రొటేట్ అవ్వడం వల్ల ఈ టార్షనల్ స్ట్రెయిన్ అనేది ఏర్పడుతుంది. ఇంకొద్దిగా ఎక్కువగా రొటేట్ అయింది అనుకుందాం, అప్పుడు చూడండి ఇది ఫస్ట్ కార్బను, దాని మీద ఉండే హైడ్రోజన్లు ఇవ్వనుకుందాం. ఎందుకంటే హైడ్రోజన్లు దూరంగా ఉంటాయంటే వాటి మధ్య బాండ్స్ మధ్య ESEPRT ప్రకారం రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఆ రిపల్షన్ అతి తక్కువగా ఉండేటట్లు అవి సర్దుకుంటాయి. రొటేషన్ జరగడం వల్ల హైడ్రోజన్స్ రెండవ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్స్ ఇలా వచ్చాయి అనుకుందాం. దీన్ని ఇలా ఉండడం వల్ల వాటి మధ్య రిపల్షన్ తక్కువగా ఉంటుంది, అందువల్ల స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని స్టాగర్డ్ ఫామ్ అంటారు. కాబట్టి ఎక్లిప్స్డ్ ఫామ్కి స్టెబిలిటీ తక్కువ, స్టాగర్డ్ ఫామ్కి స్టెబిలిటీ ఎక్కువ. కాబట్టి టార్షనల్ స్ట్రెయిన్ అంటే ఏంటి? ద ఇంక్రీజ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు రిపల్షన్ బిట్వీన్ ఎక్లిప్స్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సింగిల్ బాండ్స్ డ్యూ టు కార్బన్ రొటేషన్ ఈజ్ కాల్డ్ టార్షనల్ స్ట్రెయిన్. కాబట్టి టార్షనల్ స్ట్రెయిన్ అనేది ఇలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కరాస్ ఎఫెక్ట్ అంటే చూద్దాం. కరాష్ ఎఫెక్ట్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి మార్కోనికాఫ్ రూల్ తెలియాలి. మార్కోనికాఫ్ రూలు ఏం తెలియజేస్తుందంటే ఒక అన్సిమెట్రిక్ ఆల్కిన్ తీసుకుందాం, CH3-CH డబుల్ బాండ్ CH2. ఇది ఒక అన్సిమెట్రిక్ ఆల్కిన్ అంటే డబుల్ బాండ్కి బోత్ సైడ్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ లేవు కదా, కాబట్టి ఒక అన్సిమెట్రిక్ ఆల్కిన్. ఈ అన్సిమెట్రిక్ ఆల్కీను ఒక రియేజెంట్, ఇది ఒక పోలార్ రియేజెంట్ HBr అనుకుందాం. H+ ఉంటుంది, Br- ఉంటుంది. మరి ఇటువంటి పోలార్ మాలిక్యూల్తో ఒక అన్సిమెట్రిక్ ఆల్కీను అడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే డబుల్ బాండ్కి బోత్ సైడ్స్ ఉండే కార్బన్ మీద మాత్రమే అడిషన్ జరుగుతుంది. ఆ అడిషన్ ఎలా జరుగుతుంది అంటే ఈ Br- నెగటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ ఈ డబుల్ బాండ్కి బోత్ సైడ్స్ ఉండే కార్బన్లపై తక్కువ హైడ్రోజన్లు ఏ కార్బన్ మీద ఉంటాయో ఆ కార్బన్ పైన పోయి చేరుతుంది. అంటే ఈ బ్రోమిన్ నేరుగా ఈ కార్బన్ మీద వచ్చి యాడ్ అవుతుంది, హైడ్రోజన్ ఈ కార్బన్ మీద యాడ్ అవుతుంది. దీన్నే మార్కోనికాఫ్ రూల్ అంటారు. నెగటివ్ పార్ట్ ఆఫ్ ద రియేజెంట్ యాడెడ్ టు ద కార్బన్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అట్ డబుల్ బాండ్. మార్కోనికాఫ్ రూల్ ప్రకారం ఏం ఏర్పడుతుంది? CH3-CH2 Br అక్కడ చేరింది కదా, కాబట్టి CHBr బ్రోమిన్ నెగటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ ఇక్కడ చేరుతా ఉంది కాబట్టి దీన్ని Br ఇక్కడ రాయాలి. డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది, CH3 అవుతుంది, ఎందుకంటే ఇంకో హైడ్రోజన్ యాడ్ అయింది కాబట్టి. దీన్ని ఏమంటారంటే 2-బ్రోమోప్రోపేన్ అని అంటారు. 2-బ్రోమోప్రోపేన్ అనేది మనకి ఏర్పడింది. ఇది మార్కోనికాఫ్ రూల్. మరి కరాష్ ఎఫెక్ట్ అంటే ఏంటి? CH3-CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HBr గివ్స్ రైజ్ టు ఒక పెరాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ కానీ రియాక్షన్ జరిగితే, పెరాక్సైడ్ సమక్షంలో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఒక పెరాక్సైడ్ క్యాటలిస్ట్గా తీసుకొని రియాక్షన్ జరిగితే ఇది ఇప్పుడు చెప్పిన దానికి రివర్స్లో జరుగుతుంది. అదేలాగా Br వచ్చి తక్కువ హైడ్రోజన్లు ఉండే కార్బన్ మీద కలిసింది కదా, ఈసారి Br ఎక్కువ హైడ్రోజన్లు ఉండే కార్బన్ మీద కలుస్తుంది, హైడ్రోజన్ తక్కువ హైడ్రోజన్లు ఉండే కార్బన్ మీద పోయి చేరుతుంది. ఫలితంగా ప్రోడక్ట్ మారిపోతుంది. CH3-CH2 డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అవుతుంది, CH2Br. దీన్ని 1-బ్రోమోప్రోపేన్ అంటారు. 1-బ్రోమోప్రోపేన్ అంటారు. ఈ విధంగా 1-బ్రోమోప్రోపేన్ ఏర్పడుతుంది. సో అక్కడేమో 2-బ్రోమోప్రోపేన్, 2 డిఫరెంట్, 2 కాంపౌండ్స్ కూడా. దీన్ని కరాష్ ఎఫెక్ట్ అంటారు. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్ అని కూడా అంటారు. మరి ఈ కరాష్ ఎఫెక్టు ఇక్కడ కానీ హైడ్రోజన్ అయోడైడ్ ఉంటే జరగదు. ఎందుకు? ఈ హైడ్రోజన్ బ్రోమైడ్ ప్లేస్లో హైడ్రోజన్ అయోడైడ్ ఉంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఉంటే కూడా
హరాస్ ఎఫెక్ట్ అనేది జరగదు. మార్కోనికాఫ్ రూల్ ప్రకారమే జరుగుతుంది. అంటే హైడ్రోజన్ అయోడైడ్లో హైడ్రోజన్కి అయోడిన్కి మధ్య ఉండే బాండ్ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి అయోడిన్ను మార్కోనికాఫ్ రూల్ ప్రకారమే ఈ కార్బన్ మీదనే కలిసి 2-ఐడోప్రోపేన్ అనేది ఏర్పడుతుంది. అది ముఖ్యమైన విషయం, అది గుర్తుపెట్టుకోవాలి. హరాస్ ఎఫెక్ట్ ఈజ్ డీవియేటెడ్ వెన్ అన్సిమెట్రిక్ ఆల్కీన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ అయోడైడ్ అని చెప్పాలి. తర్వాతది బాండ్ ఎంథాల్పీస్. ఇక్కడ కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఎంథాల్పీ ఎంత ఉంటుంది అంటే బాండ్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్కి మధ్య ఒక కోవలెంట్ బాండ్ ఉంది. ఆ కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేసినప్పుడు డిసోసియేట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని బాండ్ ఎనర్జీ అంటారు, లేదా బాండ్ ఎంథాల్పీ అంటారు. లేదా ఈ బాండ్ని బ్రేక్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో అది ఒక రిలీజ్డ్ ఎనర్జీ కాబట్టి మైనస్ అప్రాక్సిమేట్గా 386 kJ/mol ఉంటుంది. బాండ్ ఎంథాల్పీస్ని kJ/mol కొలుస్తారు. అదే డబుల్ బాండ్ అయితే C అయితే మైనస్ అనేది రిలీజ్డ్ ఎనర్జీని తెలియజేస్తుంది. సో 610 kJ/mol అప్రాక్సిమేట్గా ఉంటుంది. అదేవిధంగా ట్రిపుల్ బాండ్ అయితే దీని యొక్క బాండ్ ఎంథాల్పీ సుమారు 820 kJ/mol ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సింగిల్ బాండ్ కంటే డబుల్ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ, డబుల్ బాండ్ కంటే ట్రిపుల్ బాండ్ స్ట్రెంత్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటే ఏంటంటే గాలిలో మండించడం. వెన్ 1 mole ఆఫ్ కాంపౌండ్ బర్న్ట్ ఇన్ ఎయిర్ ద రిలీజ్డ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. ఒక మోల్ కాంపౌండ్ని గాల్లో మండించినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ కాబట్టి ఆల్వేస్ ఇది ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుందాం. +O2 గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ 1 mole ఒకటే ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇది 1 mole అనమాట. 1 mole ఆఫ్ కార్బన్ని గాల్లో మండించినట్లయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దాంట్లో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని ΔC అని కూడా అనొచ్చు, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. అప్పుడు మనకి మైనస్ సుమారు 386 kJ/mol ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ 1 mole ఉందన్నమాట. అదే కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కానీ అట్లా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినప్పుడు 2 కానీ 3 కానీ వస్తే అప్పుడు మనకి అది కంబషన్ ఎనర్జీ కాదనమాట. అర్థమైందా? కాబట్టి 1 mole ఆఫ్ ఏదైనా సరే CaCO3 కానీ ఏదైనా గాల్లో మండించినప్పుడు 1 mole సబ్స్టెన్స్ని 1 mole కాంపౌండ్కి ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. 1 mole కాంపౌండ్ని బర్న్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందో దాన్ని ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అని అంటారు. నెక్స్ట్ హెస్లా ఎగ్జాంపుల్ చాలామంది మిస్ అవుతున్నారు, తప్పు రాస్తున్నారు. హెస్లాకి ఎగ్జాంపుల్ ఎలా రాయాలి అని. ఫస్ట్ మనం సోడియం కార్బోనేట్ తయారు చేయడం చూద్దాం. Na2CO3 ఇన్ సింగిల్ స్టెప్లో ఇది తయారైతే ఎలా ఉంటుంది? ఏ విధంగా తయారు చేయొచ్చు సోడియం కార్బోనేట్ని సింగిల్ స్టెప్లో అంటే సోడియం హైడ్రాక్సైడ్ని మనం కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చెందించినట్లయితే ఇది సోడియం కార్బోనేట్గా తయారవుతుంది. ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O కూడా వస్తుంది. ప్లస్ H2 ఇక్కడ ΔH వాల్యూ ఇంపార్టెంట్. ΔH ఈజ్ ఈక్వల్ టు -89.16 kJ/mol అని అనుకుందాం అప్రాక్సిమేట్గా. అంటే ఇది ఒక స్టెప్లో తయారైపోయింది సోడియం కార్బోనేట్. అలా కాకుండా Na2CO3 2 స్టెప్స్లో కూడా ప్రిపేర్ చేస్తారు. ఇన్ 2 స్టెప్స్ ఎలాగో ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ని కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చెందించినట్లయితే సోడియం బైకార్బోనేట్ ఏర్పడుతుంది. ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం ΔH1 అనుకుందాము. అది సంథింగ్ సుమారు 42.16 అనుకుందాము kJ/mol తీసుకుందాం. మరి ఈ సోడియం బైకార్బోనేట్ ఈ సోడియం బైకార్బోనేటు NaHCO3 మరలా సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యింది అంటే సెకండ్ స్టేజ్లో మనకి సోడియం కార్బోనేట్ వస్తుంది. అంటే సోడియం కార్బోనేట్ తయారు చేయడం అనేది ఇక్కడ 2 స్టేజెస్లో జరిగింది. ఇక్కడ సెకండ్ స్టేజ్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ ΔH2 ఈజ్ ఈక్వల్ టు -47.0 kJ/mol అనుకుంది. ఇప్పుడు ఒకసారి బాగా పరిశీలించిన హెస్లా ఏం తెలియజేస్తుంది? ఏదైనా ఒక చర్య, ఒక రియాక్షను ఒకే స్టెప్లో జరిగిన డిఫరెంట్ స్టేజెస్లో మల్టిపుల్ స్టెప్స్లో జరిగినా కూడా ఎంథాల్పీ ఈక్వల్గా ఉంటుందని తెలియజేస్తుంది.
మరి ఇక్కడ డెల్టా హెచ్ వచ్చి -89.16 కదా, ఈ రెండు యాడ్ చేస్తే డెల్టా H1 ప్లస్ డెల్టా H2 యాడ్ చేస్తే కూడా -89.16 వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం హెస్ లాకి ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎంట్రఫీ కనుక్కోవాలి. ఎంట్రఫీ చేంజ్ ఇన్ సరౌండింగ్స్ వెన్ 1 mole ఆఫ్ H2O ఈజ్ ఫార్మ్డ్ అండర్ ది స్టాండర్డ్ కండిషన్స్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అయింది, మన ఎంట్రఫీ చేంజ్ని డెల్టా ఎస్ అంటారు. డెల్టా ఎస్కి ఫార్ములా ఏంటి? ఎంట్రఫీ చేంజ్ కనుక్కోవాలంటే మైనస్ డెల్టా హెచ్ఎఫ్ నాట్, ఇది ఫార్మేషన్ ఎనర్జీ డివైడెడ్ బై క్యాపిటల్ T టెంపరేచర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ డెల్టా హెచ్ఎఫ్ నాట్ అంటే హెచ్ఎఫ్ నాట్ వాళ్ళే ఇచ్చారు కదా -286 kJ/mol డివైడెడ్ బై టీ వాల్యూ ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు, ఇది మన టీ వాల్యూ. స్టాండర్డ్ కండిషన్ ఇస్తారు, ఒక్కొక్కసారి టీ వాల్యూ ఇవ్వరు. 298 K 25 degrees C అన్నమాట స్టాండర్డ్ వాల్యూ. కాబట్టి ఇక్కడ 298 తీసుకోవాలి. మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 286/298. సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 0.9 వస్తుంది. ఇది ఎంట్రఫీ వాల్యూ 0.9. సో మెజర్మెంట్ ఆఫ్ డిజార్డర్ ఈజ్ కాల్డ్ ఎంట్రఫీ అనమాట.